హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలా డేస్ అయింది గదండీ నేను వీడియో తీయక. అందుకని చెప్పేసి ఈరోజైతే బ్యూటిఫుల్ కలెక్షన్స్ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను. యాక్చువల్‌గా కూకట్పల్లి లోపల నుంచి అండి కస్టమర్ అయితే ఆన్‌లైన్ ఆర్డర్ అయితే మనకి చేశారు. లాస్ట్ మంత్ ఎండింగ్‌లో మనకు ఆర్డర్ అయితే ఇచ్చారండి. సో, వాళ్ళవి ఒక్కొక్కటి లాగా డిఫరెంట్‌గా అయితే మనం డిజైన్ అయితే చేశాము. కంప్యూటర్ వర్క్సే గానీ అసలు మగ్గం వర్క్ ఏ మాత్రం తీసుకోవండి. కంప్యూటరైజ్డ్ మగ్గం వర్క్స్ కూడా ఉన్నాయి. లేట్ చేయకుండా చూసేద్దాం. చూస్తే మాత్రం అసలు మీకు షాక్ అవుతుంది. అంటే అంత డిఫరెంట్‌గా అయితే మనం చేసాము. సో, ఒక్కొక్కటి ఒక్కో ప్యాటర్న్‌లో అయితే డిజైన్ చేయడం జరిగింది. ఎలా చేసాం ఏంటి అనేది చూసేద్దాం. లేట్ చేయకుండా. చూస్తున్నారు గదండీ! ఇదొచ్చేసి వాళ్ళ మదర్‌దండి. సో, మంచిగా హెవీగా చేయమని చెప్పేసి అయితే చెప్పారు. ఇదొచ్చేసి మనం చేసినదైతే ఒక ఫస్ట్ బ్లౌజ్ అండి. చూస్తున్నారు కదా! ఆల్ ఓవర్ బ్లౌజు. ఇది అయితే డిజైన్‌లో లేదు. ఇది మొత్తం గూడా మనం ఎక్స్‌టెన్షన్ చేసి అయితే వర్క్ చేసాం. ఎందుకంటే ఈ పార్ట్‌లో జస్ట్ 3 ఇంచెసే ఉందండి. మనమైతే ఎడిట్ చేసేసి ఇంత ఇంచ్‌లో ఇచ్చేసి కింద ఒక బార్డర్, పైన ఒక బార్డర్ అయితే ఈ విధంగా ఇచ్చేసాం. కాంబినేషన్ అయితే మస్టర్డ్ యెల్లో అండ్ సిల్వర్ గోల్డ్ కాంబినేషన్‌లో వర్క్ అయితే చేసాము. సారీలో గూడా అవే ఉన్నాయండి. ఇది మొత్తం బ్లౌజ్ ఆల్ ఓవర్ వర్క్. హ్యాండ్‌కొచ్చేసి ఈ విధంగా హ్యాండ్ వర్క్ అయితే తీసుకున్నాము. బోత్ హ్యాండ్స్ అయితే ఈ విధంగా ఉన్నాయండి. చూస్తున్నారు కదా! ఎక్కడ గూడా కొంచెం గూడా గ్యాప్ లేకుండా వర్క్ అయితే చేసాము. కంప్యూటర్ వర్క్ అందరూ చేస్తారు గానీ హ్యాండ్స్ దగ్గర గ్యాప్ రావడము, ఫ్రంట్ దగ్గర గ్యాప్ రావడము, బ్యాక్ గ్యాప్ రావడం అలా ఉంటుంది. సో, మన వరకు చూసుకున్నట్టయితే అసలు ఎక్కడ గూడా గ్యాప్ లేదు. ఈ విధంగా ఫ్రంట్ అయితే చేసామండి. చూసారు కదా! మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి. ఇంకొక సెకండ్ బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే చూపిచ్చేసి కంప్యూటరైజ్డ్ మగ్గం అయితే మనం చేసాము. కంప్యూటర్ మగ్గం అంటే సేమ్ ఇంకా మగ్గం లాగే ఉంటుంది. చాలా మందికి ఎలా ఉంటుంది, ఏంటి అనేది తెలీదు కదా! ఈ విధంగా చూస్తాం. అందుకని చెప్పేసి మీకైతే ఇది అయితే పెడుతున్నాను. బ్యాక్ నెక్ అయితే ఈ విధంగా ఉందండి. మనమైతే బీడ్స్ ఒస్తాయి. చూస్తున్నారు కదా! ఈ బీడ్ వర్క్ ఒస్తుంది. స్టోన్ వర్క్ ఒస్తుంది. పర్ల్స్ కూడా ఒస్తాయండి. ఇవన్నీ గూడా మనం కంప్యూటరైజ్డ్ మగ్గం అయితే చేసాము. బ్యాక్ అయితే మొత్తం ఆల్ ఓవర్ బూటా వర్క్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఒక బూటా మీద అబ్జర్వ్ చేసినట్టయితే పర్ల్ ఒచ్చి, జర్కన్ ఒచ్చి మళ్ళీ స్టోన్ వర్క్ అయితే వచ్చింది. సో, వాళ్ళ హ్యాండ్ ఒచ్చేసి ఈ విధంగా తీసుకున్నామండి. ఓన్లీ శారీ క్లాత్‌లో ఓన్లీ హ్యాండ్స్ అయితే మనం తీసుకున్నాము. బ్యాక్ అండ్ ఫ్రంట్ పార్ట్‌కి సెపరేట్‌గా హాఫ్ పట్టు అయితే తీసుకున్నాము. ఎందుకంటే శారీ మొత్తం సింగిల్ గోల్డ్ అయితే ఉంది. గోల్డ్‌లో గోల్డ్ ఎలివేట్ అవ్వదు అని చెప్పేసి మనమైతే బ్రింజాల్ కలర్ మొత్తం అండి శారీ ఇలా ఉంటుంది. సో, అందుకని చెప్పేసి ఇదే ఫ్యాబ్రిక్ ఫ్రంట్ అండ్ బ్యాక్ తీసుకొని హ్యాండ్‌కైతే ఈ విధంగా చేసాం. కలెక్షన్ అండి. థర్డ్ కలెక్షన్‌లో రూబీస్ అయితే చేసామండి. రూబీస్ డిఫరెంట్‌గా ఉన్నాయి. రూబీస్‌లో అయితే మన దగ్గర క్రిస్టల్ అయితే అవైలబుల్‌లో ఉంది. చూస్తున్నారు కదా! ఇవి క్రిస్టల్ బీడ్స్. క్రిస్టల్‌లోనే బిగ్ సైజ్ అండి. చాలా బాగుంది. వీళ్ళ శారీ వచ్చేసి మొత్తం గూడా ఆహ్, టిష్యూ అండి. సో, సేమ్ మొత్తం సిల్వర్ టిష్యూ అయితే శారీ ఉంది. కాంట్రాస్ట్ బ్లౌజ్ పింక్ అయితే తీసుకున్నారు. ఇంకా కస్టమర్ బ్లౌజ్ నెక్ డిజైన్‌కి వచ్చేసరికి ఈ విధంగా అయితే డిజైన్ చేసామండి. బ్లౌజ్ బ్యాక్ నెక్ అయితే ఈ విధంగా బ్లౌజ్ బ్యాక్ నెక్ అయితే ఈ విధంగా డిజైన్ చేసామండి. ఎక్కడ గూడా కొంచెం గూడా గ్యాప్ లేకుండా బ్యాక్ నెక్ ఇచ్చేసి అక్కడక్కడ బుటా వర్క్ ఇచ్చేసి హ్యాండ్‌కొచ్చేసి ఈ విధంగా లైన్స్ అయితే ఇచ్చాము. చూస్తున్నారు కదండీ! ఈ లైన్స్ కింద వచ్చేసి ఈ విధంగా మనం హ్యాంగింగ్స్ అయితే చేసాము. హ్యాంగింగ్స్ కూడా చూస్తున్నట్టయితే ఫుల్ హ్యాంగింగ్స్ ఇచ్చేసామండి. గ్యాప్ ఇక్కడ ఎక్కడ గూడా లేకుండా చాలా హెవీగా చేసాము. ఫ్రంట్ పార్ట్ అయితే ఈ విధంగా ఉంది. బ్యాక్ వచ్చేసి ఈ విధంగా ఉంది. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్‌కి అయితే ఈ విధంగా చేసాం. చూస్తున్నారు కదా! మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి. దీనిలో అయితే మొత్తం సిల్వర్ జరీ అయితే ఉంది. సిల్వర్ జరీలో సిల్వర్ అయితే స్టోన్స్ అంత హైలైట్ కాదని చెప్పేసి కాంట్రాస్ట్ పింక్ ఏదైతే ఉంటుందో ఆ పింక్‌తో స్టోన్‌తో హైలైట్ అయితే చేసాం. సో, మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. ఇంకా లేట్ చేయకుండా నెక్స్ట్ ఇంకొకటి చూస్తున్నారు కదండీ! ఇది అయితే మెరూన్ కాంబినేషన్ కంప్యూటరైజ్డ్ మగ్గం అయితే చేసాం. చూస్తున్నారు కదా! ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో. ఇది కూడా మనం కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్‌తోనే వర్క్ అయితే చేసామండి. బీడ్ డివైస్‌తో చేసాం. చూస్తున్నారు కదా! మొత్తం కూడా పర్ల్ వర్క్ అండ్ స్మాల్ కర్దానా వర్క్‌తో మనం అయితే చేసాము. ఇవన్నీ కూడా అఫోర్డబుల్ ప్రైజెస్‌లో ఉంటాయండి. చాలా ఎక్కువ అయితే మేము చార్జ్ చేయము. రీజనబుల్ ప్రైజెస్‌లో మంచి కలెక్షన్స్ అయితే మీకు అందిస్తాము. లేట్ కాకుండా ఆర్డర్ కావాలనుకుంటే అయితే బుకింగ్ అయితే చేసుకోవచ్చు. హ్యాండ్ గనుక చూస్తున్నట్టయితే ఎక్కడ గ్యాప్ లేకుండా ఈ విధంగా హ్యాండ్‌కైతే స్టోన్ వర్క్ అయితే చేసాము. దీని మా బార్డర్ గనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా చాలా డిఫరెంట్‌గా అయితే ఉంది. అంటే కింద బార్డర్ వచ్చి బార్డర్ పైనుంచి బంచ్ అయితే వచ్చింది. రిమైనింగ్ అంతా స్టోన్ వర్క్ అయితే వచ్చింది. బ్యాక్ వ్యూ ఈ విధంగా ఉందండి. నెక్స్ట్ హ్యాండ్ వచ్చేసి ఈ విధంగా ఉంది. మనం హ్యాండ్ అయితే ఈ విధంగా ఇచ్చాం. ఫ్రంట్ వ్యూ వచ్చేసరికి ఈ విధంగా ఉంది. చూస్తున్నారు కదండీ! మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను.
ఇద్దాము. నెక్స్ట్ వచ్చేసి కస్టమర్ ఇక్కడ కూడా బ్లౌజ్ రాదు అన్నారంట. సో మనం అయితే బ్లౌజ్ అది చేసి ఇచ్చామండి. చాలా చిన్న సైజు. దాని తర్వాత కస్టమర్ అయితే శారీలో బ్లౌజ్ ఇచ్చారు. ఎక్కడ కూడా చేయమని చెప్పేసి చెప్పారంట. చాలా తక్కువ కాస్ట్ తక్కువ ఉందని చెప్పేసి క్లాత్. మనం అయితే ఈ విధంగా అయితే దీన్ని హైలైట్ అయితే చేసాము. ఇంకా దీనిలో వచ్చేసరికి మంచి వర్క్ అయితే ఆల్రెడీ కొంచెమే వర్క్ ఉంది. రిమైనింగ్ అయితే మనం స్టిచ్చింగ్‌లో అయితే అడ్జస్ట్ చేసాము. చూసారు కదండీ! ఇంకా కలెక్షన్స్ అయితే చాలా ఉన్నాయి ఒకే కస్టమర్‌వి. సో, అవి కూడా మీకు కావాలి అనుకుంటే నెక్స్ట్ వీడియో అయితే లేట్ అయితే చూడొద్దు. దాంట్లో అయితే ఇంకా చాలా చాలా బ్యూటిఫుల్ వర్క్స్ అయితే ఉన్నాయి. కంప్యూటరైజ్డ్ మగ్గం వర్క్. అసలు మీరు బయట 8,000-10,000 పెట్టే వర్క్ మనమైతే 4,000-5,000లోనే అందిస్తున్నాము. చాలా చాలా హెవీ వర్క్స్ అండి. లేట్ చేయకుండా నెక్స్ట్ వీడియోనైతే చూసేయండి. థ్యాంక్ యూ అండి. వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.